డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఎక్కువగా అభివృద్ధి జరుగుతుందేమని కూడా ప్రజలు భావించారు. డబుల్ సెంచరీ తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందేమో. ప్రస్తుతం 180 దగ్గర బీజేపీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ ని దాటి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే వాళ్ళు డబుల్ సెంచరీ. రోహిత్, ఒక బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. స్టాలిన్ దాదాపుగా 4000 ఓట్ల మెజారిటీతో వెనకబడి ఉన్నారు. అంటే ఒక సీఎంగా ఉండే వ్యక్తి, అధికారాన్ని చేపడతానుకున్న వ్యక్తి 4000 ఓట్ల మెజారిటీతో, అది కూడా టీవీకే నేత విఎస్ బాబు పైన 4000 ఓట్ల, దీంతోనే ఆయన వెనకబడి ఉన్నాడు ఆయన ఓట్ల మెజారిటీతో. మరోవైపు ఉదయ్ స్టాలిన్, ఆయన కూడా దాదాపు 300 ఓట్లతో వెనకబడి ప్రయాణం చేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా సరే డిఎంకేకి స్టాలిన్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయా? ఇది చూస్తుంటే 4000 ఓట్లు అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా లక్షల ఓట్ల మెజారిటీతో ఉండే స్టాలిన్ ఈ రోజున కేవలం కొత్తగా వచ్చిన పార్టీ టీవీకులో ఎవరో తెలియని నేత విఎస్ బాబు పైన 4000 ఓట్ల దీంతో వెనకబడి ఉన్నారంటే నిజంగా ఆ పార్టీని ఏ విధంగా చూస్తున్నారు అంటే ఇప్పటికే మనకి 52 స్థానాలు మాత్రమే అక్కడ ఆగిపోయి ఉంది. ఇలాంటిది చూస్తుంటే అంటే ఆయన నిజంగా గెలుస్తారా గెలవరా? నిజంగా గెలవకపోతే అంతకంటే అవమానకరమైంది డిఎంకేకి మరొకటి ఉండదని చెప్పాలి. అంటే 50 స్థానాలను పక్కన పెడితే ఆయన గెలుపు అనేది కూడా అనివార్యంగా ఉండాలి. మాజీ సీఎంగా, అంటే మాజీ కాబోతున్నది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఒక సీఎంగా ఉండే ఆయన కూడా గెలవలేకపోతే ఆ పార్టీ విధి విధానాలు ఏ విధంగా తీసుకెళ్లారు? మరోవైపు బీజేపీతోని ప్రధానితో ఛాలెంజ్ చేశారు ఆయన. ఎందుకంటే అటు మహిళా బిల్లు కావచ్చు, లేకపోతే పునర్విభజన బిల్లు కావచ్చు, డిలిమిటేషన్ సంబంధించి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి 234 స్థానాల్లో దాదాపు 200 స్థానాలు గెలుస్తామని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఈ రోజు 4000 ఓట్లతో వెనకబడి ఉన్నాడంటే నిజంగా దీన్ని అంటే తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది అంటే దాదాపుగా 110 స్థానాలకి టీవీకి ఎగబగడం అయితే తర్వాత ఏ అన్నాడీఎంకే అనేది 74 స్థానాలకు వెళ్తే ఎక్కడ ఉంది? రెండోది ఆయన చెప్పిన అతిపెద్ద ఛాలెంజింగ్లో జయలలిత మాత్రమే తమిళనాడు రాజకీయాల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. అలాంటిది అరుదైన అవకాశాన్ని స్టాలిన్ చేయబోతున్నాడు అనేది కూడా వచ్చింది. కానీ ఎక్కడ ఉంది స్టాలిన్ చూస్తుంటే చాలా వరకు కనిపిస్తుంది. మరోవైపు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆఫీసులో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఆయన దాదాపుగా 120 నుంచి 130 స్థానాలు టీవీకేకి ఇచ్చారు. ఖచ్చితంగా అధికారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపడుతుందని ఇచ్చారు కాబట్టి అక్కడ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఏదైనా ఆ వ్యూహకర్త ఒకవేళ నిజంగా బాబు చేతిలో స్టాలిన్ ఓడిపోతే, బాబు చేతిలో ఓడిపోతే స్టాలిన్కి పార్టీ ఓడిపోవడం కంటే ఇది చాలా ఘోరమైన అవమానం ఉండే అవకాశం ఉంటుంది. పైగా విఎస్ బాబు గతంలో డిఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చేసారు, ఇప్పుడు టీవీకే నుంచి స్టాలిన్ పైనే పోటీ దిగారు. అంటే మరోవైపు మొత్తం ఫ్యామిలీ రాజకీయాలు తీసుకుంటే స్టాలిన్ కావచ్చు, అంతకుముందు కరుణానిధి కావచ్చు, ఎక్కడ కూడా అనేక ఎన్నికల్లోన వాళ్ళు పార్టీ ఓడిపోవచ్చు కానీ వాళ్ళు మాత్రం ఓడిపోలేదు చాలా వరకు. కరెక్ట్. అలాంటిది ఈయన ఓటమి కానీ జరిగితే అంతకంటే 2006లో వీళ్ళ పార్టీ నుంచే పోటీ చేసిన వ్యక్తి అతను. సో ఇప్పుడు టీవీకే నుంచి స్టాలిన్ పై పోటీ చేసి స్టాలిన్ ఓడిస్తే అధికారాన్ని డిఎంకే కోల్పోవడం కంటే ఇది చాలా ఘోరమైన అవకాశం ఉంటుంది. స్థానాల్లో లీడ్ లో ఉంది కాంగ్రెస్ 11, అదర్స్ 3, ఇంకా ఒక్క సీటు మిగిలింది. అది ఎవరు కైవసం చేసుకుంటారనేది ఉత్కట్టగా మారింది. 16 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఇప్పుడే ఎన్డీఏ కూటమి 15 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఒక్క సీట్ వస్తే ఆల్రెడీ లెఫ్టినెంట్ గవర్నర్ కేటాయించేటువంటి 3 సీట్లు కూడా అవసరం లేదు. కానీ ఖచ్చితంగా అవసరం ఉంది అన్నా లేదు అన్నా సరే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఇక్కడ ఆల్రెడీ బీజేపీ పొత్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఆ 3 ఇస్తుంది కాబట్టి సో ఆ 18 అంటే 16, 3 ఆల్మోస్ట్ 19. రంగస్వామి మరోసారి ముఖ్యమంత్రి ఐదోసారి ముఖ్యమంత్రి. కరెక్ట్. వరుసగా 3 అనుకుంటా కదా. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ 186 స్థానాలు లీడ్లో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ 100 స్థానాల్లో లీడ్లో ఉంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ ఇంతవరకు ఎక్కడా కూడా తన ఆధిక్యాన్ని చూపించట్లేదు. ఒకటైతే 34 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కేవలం ఒక్క స్థానంలో ప్రస్తుతం లీడ్లో కనిపిస్తున్న పరిస్థితి. అంటే దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా 3.5 దశాబ్దాల వరకు సిపిఎం లాంటి పార్టీకి అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు ఇప్పుడు దాన్ని పూర్తిగా ఆదరించట్లేదు. కేవలం ఒక్క స్థానంలో లీడ్లో కనిపిస్తుంది. ఇది కూడా కాంగ్రెస్ మాత్రం బిగ్ జీరో అక్కడ. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. కాబట్టి విల్ వన్స్ టాక్ అబౌట్ కేరళలో బీజేపీ గురించి. సో ఇప్పటి వరకు కేరళలో ఇటు బీజేపీ బాగా వేయలేదు. సో ఈ ఎలక్షన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇందాక నెమామ్ గురించి మాట్లాడుకున్నాం. పాలక్కడ్లో కూడా ప్రెసెంట్ బీజేపీ ముందంజలో కనిపిస్తోంది. అక్కడ నుండి శోభా సురేంద్రన్ ఆవిడ పోటీ చేస్తున్నారు. ఆవిడ సైతం ప్రెసెంట్ 27,000 ఓట్లతో ఆవిడ సైతం ముందంజలో కనిపిస్తుంది. సో
ఈసారి 2 ఎమ్మెల్యే టికెట్స్ వచ్చేటట్టే కదా. గణేష్, నిజంగా కేరళలో 2 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ గెలుచుకుంటే అసలు ఎలా చూడాలి దాన్ని? అక్కడ అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఎందుకంటే గతంలో జరిగిన అవమానాలు కావచ్చు, లేకపోతే హిందువులపై జరిగిన దాడుల్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ తీసుకున్న లైన్ కావచ్చు. ఎందుకంటే చాలా వరకు జరుగుతున్న దాంట్లోన బీజేపీ నిజంగా కానీ ఆ సీట్లు వస్తే పెద్ద హోల్డ్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా అయితే వాళ్ళు సంబరాలు చేసుకున్నారో కేరళలో బాగా వేస్తే వాళ్ళు అదే సంబరం చేసుకునే ఇంకోటి మనం తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాదాపుగా అన్నా డిఎంకే 74 సీట్లలోన బీజేపీ వాటా ఎంత అనేది మాట్లాడుకుంటే అది కూడా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ నిజంగా హోల్డ్ చేసి అంటే ఎంత శాతంలో మెజారిటీ తీసుకొచ్చిందనడానికి అనేక సందేహాలు కనిపిస్తుంది. ఎందుకంటే మైలార్పూర్లో ఆ పార్టీలో కీలకమైన నేత, మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా చేసిన ఆవిడ తమిళిసై దాదాపు 9,000 ఓట్లతో వెనకంజలో ఆవిడ ఉంది. అంటే ఆవిడ ఓటమి దాదాపుగా ఖరారైనట్లుగా మనం అనుకోవాలి. ఎందుకంటే తమిళనాడులోన ఆవిడ ఉన్న దాంట్లోన ఏదైతే టీవీకే నేత వెంకట్రామన్ చాలా అక్కడ ఉండే చాలా చిన్న చోట నాయకుడు అని చెప్పాలి. అటువంటి ఆయన చేతిలో 9,000 ఓట్లతో వెనక వెళ్తుందంటే ఇప్పుడు అన్నాడీఎంకేకి ఉన్న 74 స్థానాలు ఏదైతే ఆ మెజారిటీ చూపిస్తున్నారో అందులో బీజేపీ వాటా ఎంత అంటే సౌత్లో మనం అనుకున్నప్పుడు నిజంగానే అన్నాడీఎంకే వల్ల ఆ పార్టీకి వెళ్తుందా, లేకపోతే బీజేపీ హోల్డ్ వల్ల అన్నాడీఎంకే ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కూడా ఒక పెద్ద బిగ్ ఛాలెంజ్గా చూడాలి. రెండో వైపు ఇలాంటిది కానీ జరిగితే ఇప్పటివరకు ఏదైతే పొత్తుందో అది ఇక్కడతో అన్నాడీఎంకే బ్రేక్ తీసుకునే అవకాశం. ఇంకొకటి తమిళనాడులో ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోబోయేది ఒక కార్ డ్రైవర్ కొడుకు, ఇంకొక సామాన్య ప్రజలు, కనీసం అసెంబ్లీని బయట నుంచి చూసే వాళ్ళందరూ, కనీసం కలగనటానికి కూడా అవకాశం లేని వాళ్ళందరూ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విజయ్ దగ్గర కేవలం ఒక స్టార్ హీరో అనే ఇమేజ్ తప్ప వేరే ఏం లేదు వాస్తవానికి. మీరు అన్నట్టుగా చాలా చిన్న వాళ్ళందరికీ మామూలు స్థాయి వాళ్ళకే ఆయన టికెట్లు ఇచ్చేశారు. ఓకే, ఇవాళ ఒక అనూహ్యమైన విజయాన్ని సాధిస్తున్నారు విజయ్ కేవలం స్టార్ హీరో అనే ఒక ఇమేజ్తో మాత్రమే. అదే తెలుగులో ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే ఓన్లీ సినిమా పరంగా మాట్లాడుకుంటే చిరంజీవికి ఎందుకు వర్కౌట్ కాలేదు, పవన్ కళ్యాణ్కి ఎందుకు వర్కౌట్ కాలేదు, ఎన్టీఆర్ వదిలిద్దాం ఆయన అది వేరే కాలం వేరే, చిరంజీవికి ఎందుకు వర్కౌట్ కాలేదు, పవన్ కళ్యాణ్కి ఎందుకు వర్కౌట్ కాలేదు, విజయ్కి ఎందుకు వర్కౌట్ అయింది అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉండే విధానం, తమిళనాడులో ఫ్యాన్స్ ఉండే విధానం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట రాజకీయ పార్టీలు కులాల ఈక్వేషన్స్ లో ఉంటాయి, సినీ హీరోల అభిమానులు కులాల ఈక్వేషన్స్ లో ఉంటుంటారు. కాబట్టి తెలుగు నాటి ఇది వర్కౌట్ కాదు అని నేను చాలా మందిని తమిళనాడులో అడిగినప్పుడు వాళ్ళ క్యాస్ట్తో సంబంధం లేకుండా విజయ్కి నేను ఓటేస్తున్నాను, నాకు విజయ్ అంటే ఇష్టం అని చెప్పారు. అక్కడ కులాల ఈక్వేషన్స్ కనిపించలేదు. మన తెలుగు స్టేట్ లో ఓటర్ వ్యూ అంటే ఇంతకంటే రాజకీయాలుగా ఆలోచిస్తారు. అంటే ఎందుకంటే ప్రధానంగా ఏం చేయాలంటే తెలుగు రాష్ట్రాల్లోన సినిమా ఇండస్ట్రీని వేరుగా చూస్తారు, రాజకీయాలు వేరుగా చూస్తారు అభిమానులు. కానీ తమిళనాడు చూసుకుంటే సినిమా రాజకీయాలతో ముడిపడి రాజకీయాలు పనిచేస్తాయి. ఎందుకంటే అటు ఎంజీఆర్ కావచ్చు, లేకపోతే కరుణానిధి కావచ్చు. కరుణానిధి కంటే సినిమా పెద్ద రైటర్ కానీ కథా రచయిత కానీ ఎక్కడ మనకు కనిపించాడు సౌత్లోన, అంత పెద్ద రచయిత ఆయన కరుణానిధి. అలాంటి ఆయనకి తర్వాత జయలలిత ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మనం విజయం చూస్తున్నాం. అందుకని తమిళనాడులోన అటు రాజకీయాల్ని సినిమా ఇండస్ట్రీని సైమల్టేనియస్గా వాళ్ళు తీసుకెళ్తుంటారు. అభిమానం అనేది ముఖ్యం తప్పించి అలా కానీ తెలుగు రాష్ట్రాల్లో దానికి భిన్నంగా ఉంటుంది. అభిమానం కూడా కులాలతో ముడిపడి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తమిళనాడులో విజయ్ కంటే ముందు వచ్చిన సినీ ప్రముఖులు ఏమాత్రం ప్రపంచాన్ని చూపించలేదు. రజనీకాంత్ పార్టీ పెడుతున్నాడు అన్న సందర్భంలో అనూహ్యంగా పార్టీ పెట్టక ముందే పార్టీ రాజకీయాల్లోకి రావట్లేదు అని విరమించుకున్న సందర్భం కూడా చూసాం. పార్టీ పెడితే బాగుండేమో, నేను ముఖ్యమంత్రి అయిపోయేవాడినేమో, ఇది వర్కౌట్ అయ్యేదేమో. బహుశా రజనీకాంత్ అనుకోకపోయినా రజనీకాంత్ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఆయనకి సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి కదా, 60 years నుండి సేమ్ ఒకటే భావాజాలంతో ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతూ వచ్చారు ఇక్కడ తమిళనాడులో. వెరాజ్ ఇన్ ఏపీ అది అట్లా కాదు. కావాలనుకున్నప్పుడు ఇటు కాంగ్రెస్ కి పగ్గాలు ఇచ్చారు, టీడీపీకి పగ్గాలు ఇచ్చారు, తర్వాత వైసీపీ మళ్ళీ టీడీపీ. సో ఒక డిఫరెన్స్ ఆఫ్ వ్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంతే కాదు, మనం కూడా ఖచ్చితంగా చూడాల్సిన అంశం ఏంటి అంటే జయలలిత అఫ్ కోర్స్ పళనిస్వామికి అభిమానం ఎంత ఉంది, పళనిస్వామి ఏ ఏరియాలో బలంగా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే జయలలిత లేని వ్యాక్యూమ్ అక్కడ ఏ విధంగా ఉంది రాజకీయాల్లో అనేది మనం ఖచ్చితంగా చూడాలి. జయలలిత ఉండుంటే ఆ రాజకీయాలు వేరు. సో జయలలిత అందరూ అక్కడ అమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు, ఆ రాజకీయాలు వేరు. ఇప్పుడు జయలలిత లేని రాజకీయాలు, ఈయన స్టాలిన్ ఒక్కడే అక్కడ నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసత్వం కలిగినటువంటి వ్యక్తి, కరుణానిధి అభిమానులు వీళ్ళుంటారు, ఒక లెగసీని మెయింటైన్ చేస్తున్నారు. సో జయలలిత లేని వ్యాక్యూమ్ అక్కడ కనబడుతుంది. అది పళనిస్వామిని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అని అంటే అది డిఫరెంట్ ఫ్యాక్టర్లో. కానీ ఇప్పుడు తమిళనాడులో మాత్రం కులాలకు అతీతంగా
ఈ విజయ్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఎప్పుడు కూడా చాలా వరకు లెగసీ అనేది ఫ్యాక్టర్ చూపెడుతూ ఉంటుంది. ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే కన్నా ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ రాబోయే రోజుల్లో మళ్ళీ డిఎంకే ప్రభావం కోల్పోతుందని చెప్పిన మళ్ళీ అన్నా డిఎంకే ఇంతకు మించి దూసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దాన్ని వీళ్ళు కొనసాగించే అవకాశాలు మనకు కనబడుతుంటాయి. అంటే జయలలిత ప్లేస్ లో విజయ్ కంప్లీట్ గా ఎమర్జీ అయిపోయే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే ఖచ్చితంగా డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు రాజకీయాలు కూడా సైమినిటీస్ గా ఒకటే భావజాలంతో వెళ్తాయి, సేమ్ భావజాలంతో వెళ్తాయి. కానీ అక్కడ రాజకీయ నాయకులు మాత్రమే మార్పు. ఎందుకంటే డిఎంకే నుంచి పుట్టింది అన్నా డిఎంకే ఉంది. అలాంటిది ఆలోచనతో ఓన్లీ ఆధిపత్య పోరుగానే అంటే కరుణానిధి ఉండాలా, జయలలిత ఉండాలా, లేకపోతే ఎంజీఆర్ ఉండాలా, కరుణానిధి ఉండాలా, ఇదే రాజకీయాలు నడుస్తాయి. కానీ ఇప్పుడు విజయ్ వచ్చిన నేపథ్యాన్ని మనం చూసుకుంటే ఖచ్చితంగా క్వైట్ ఆపోజిట్. ఏదైతే ద్రవిడ సంస్కృతికి సంబంధించి, ద్రవిడ భావజాలానికి సంబంధించి, డిఎంకే అన్నా డిఎంకే భావజాలానికి సంబంధించి క్వైట్ ఆపోజిట్. నిజంగానే చాలా వరకు ఒక 2-3 దశాబ్దాల తర్వాత ఇటువంటి జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఎన్టీఆర్, అప్పటి వరకుంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు దాన్ని తెలుగువాడి ఆత్మాభిమానం అనే ఒకే ఒక నినాదంతో ఆయన అక్కడ ముందుకు ప్రయాణం చేయగలిగారు, బ్రేక్ చేయగలిగారు. అటు ఢిల్లీలో కావచ్చు అరవింద్ కేజ్రీవాల్, అక్కడ కూడా చాలా వరకు నడుస్తున్న రాజకీయాల్ని ఒకసారిగా బ్రేక్ చేయగలిగారు. ఇప్పుడు సేమ్ డిఎంకేని అన్నా డిఎంకే రాజకీయాలను తీసుకుంటే ఏదైతే టీవీకే రాజకీయాలను కూడా ఆ విధంగా